ఒకసారి విజయనగర సామ్రాజ్యానికి అరేబియా నుంచి కొంతమంది గుర్రాల వర్తకులు వచ్చి అరేబియా గుర్రాల్లాగా ఇంకెవరి గుర్రాలు పరిగెత్తవు అని ఆ రాజుతో పందెం కాశారు. దానికి ఆ సభలో ఉన్న తెనాలి రామలింగడు ఆగి, మా గుర్రాలు కూడా అరేబియన్ గుర్రాల్లాగా పరిగెడతాయి, కావాలంటే మనం పోటీ పెట్టుకుందాము, ఒక నెల రోజుల తర్వాత మేము మీ గుర్రాలతో పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. అప్పుడు నెల తర్వాత అరేబియన్ గుర్రాలతో పాటు తెనాలి రామలింగడు కూడా ఒక గుర్రాన్ని పందానికి తీసుకొని రెడీగా వచ్చారనమాట. అయితే అరేబియన్ గుర్రాలు మాత్రం చాలా బలిష్టంగా ఉన్నాయి, చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి, చాలా బలంగా, చాలా యాక్టివ్గా ఉన్నాయి. కానీ తెనాలి రామలింగడు తీసుకొచ్చిన గుర్రం మాత్రం చాలా బక్క చిక్కిపోయి నీరసంగా కనిపిస్తూ ఉందన్నమాట. అయితే పందెం స్టార్ట్ అయ్యే టైంకి తెనాలి రామలింగడు ఒక గడ్డి మోపుని ఒక కర్రకి కట్టి ఆ కర్రని ఆ గడ్డి మోపుని కరెక్ట్గా తన గుర్రానికి కాస్త దూరంలో ముందు కనిపించేలాగా పెట్టి గుర్రాన్ని పందెం స్టార్ట్ చేయించారనమాట. అప్పుడు ఆ గడ్డి మోపు కోసం ఆ తెనాలి రామలింగడి గుర్రం అన్నిటికంటే స్పీడ్గా ఆ గడ్డి మోపుని అందుకోవడానికి ముందుకు ట్రై చేస్తూ పరిగెడుతూనే ఉందన్నమాట. ఇలా అది ఎంత దూరం పరిగెట్టిందంటే అరేబియన్ గుర్రాలు చాలా వెనకుండిపోయాయి. అరేబియన్ గుర్రాలన్నింటినీ దాటి ఇంకా రీచ్ అవ్వాల్సిన ఫినిష్ లైన్ని కూడా దాటేసి ఇంకా ముందుకు కూడా పరిగెట్టేసింది. దీని వెనకాల రాజు తెనాలి రామలింగడిని అడిగారనమాట, ఏంటి వీటి రహస్యము అని చెప్పేసి. వాటికి నెల రోజులుగా సరిగ్గా ఫుడ్ కూడా లేదు మన గుర్రానికి, అందువల్ల అది ఆకలి కోసం పరిగెట్టింది, దాంతో గెలుపు సాధ్యమైంది అని చెప్పి తెనాలి రామలింగడు చెప్పాడు. దీంతో అందరూ సంతోషించారు.